హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివేవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఈరోజు వచ్చి మీకు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ గురించి చెప్పబోతున్నానండి. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదా కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కాకముందే స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంది. అది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడము అండ్ గే అవ్వడం వల్ల స్కిన్ అనేది లూజ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళకైనా సరే ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఉండదు, క్లీన్గా నీట్గా ఉంటుంది. కానీ చాలామందికి డెలివరీ అయిన వాళ్ళలో 99% అందరికీ స్ట్రెచ్ మార్క్స్ అనేది కామన్గా ఉంది. సో అలాంటి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రెచ్ మార్క్స్ దగ్గర బ్లాక్ లైన్స్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ బాడీ అనేది స్టమక్ ప్లేస్లో కానీ చాలామందికి లైన్స్గా ఉన్న బ్లాక్నెస్ పోవడానికి యూస్ అవుతుంది. యాక్చువల్లీ కొంతమందికి అనేది రాదండి, కొంతమందికి అనేది వస్తుంది. వచ్చిన వాళ్ళకి ఎనీ ప్లేస్ చెస్ట్ ప్లేస్ కావచ్చు, ఆర్మ్స్ ప్లేస్ కావచ్చు, లేదా స్టమక్ ప్లేస్ కావచ్చు, ఏ ప్లేస్లో అయినా చక్కగా రిమూవ్ అవ్వడానికి మంచి క్రీమ్ అనేది నేను 2 టైప్స్ చూపిస్తున్నా. 2 టైప్స్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా, ఎన్ని క్రీమ్స్ కావాలన్నా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి హోల్సేల్ అండ్ రీసేల్ కావాలన్నా సరే మేము మీకు స్టాక్ ఎంతైనా సరే ఇస్తాం, ఓకేనా. ఇది వచ్చి డిఆల్ రషీల్ వాళ్ళది స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్. ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా రిమూవ్ అవ్వడానికి ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది యుఎస్ బ్రాండ్స్, ఓకేనా. ఇదొకటి, ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఒరిజినల్ బ్రాండ్ అండి. ఇది కూడా ఒరిజినలే, కాకపోతే ఇది కొంచెం తక్కువ ఉంటుంది, ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది. కానీ 2 అనేది ఎక్సలెంట్ రిజల్ట్. ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా, బ్లాక్ లైన్స్ ఉన్నా, అండ్ కొంతమందికి డెలివరీ అయ్యాక స్కిన్ అనేది బ్లాకిష్ వచ్చేస్తుంది కదా, బ్లాకిష్ వచ్చినా ఈజీగా రిమూవ్ అయ్యి అండ్ స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్కి రావడానికి యూజ్ అవుతుంది అన్నమాట. దీని యూజింగ్ ప్రాసెస్ ఏంటంటే మనం నైట్ పడుకునేటప్పుడు మ్యాక్సిమం ఏదైనా సరే ట్యానింగ్ రిమూవ్ అవ్వడానికి, ఫెయిర్నెస్ రావడానికి ఏదైనా సరే నైట్ టైం మాత్రమే మనం యూజ్ చేయాలి. నైట్ పడుకునే ముందు మనం బాడీ వాషింగ్ అనేది అయిపోయిన తర్వాత నైట్ అప్లై చేసి ఫింగర్స్తో జస్ట్ మసాజ్ చేయాలి. మీరు లోషన్, బాడీ లోషన్ పెట్టినా సరే ఫింగర్స్తో అనేది అప్లై చేయాలి. అప్లై చేసి దాన్ని డ్రెస్సింగ్ అనేది చేసేసుకోవచ్చండి. డ్రెస్సింగ్ చేసేసుకొని ఓవర్ నైట్ అలా ఉండిపోయి మార్నింగ్ మీరు బాత్ చేసేయడమే. లెగిసిన వెంటనే బాతింగ్ చేయాలనేది ఏమి లేదు. మీ వర్క్ అయిపోయిన తర్వాత బాతింగ్ చేయొచ్చు. అలాగే ఫెయిర్నెస్ సోప్స్ అనేది కూడా యూజ్ చేయాలి. నార్మల్ సోప్కి డస్ట్ అనేది పోదు. డస్ట్ పోయేటట్టయితే ఆల్మోస్ట్ మీకున్న ట్యానింగ్ పోయి మార్క్స్ అనేది కూడా లైట్ అయ్యి బాడీలో మిక్స్ అవ్వడానికి, కలిసిపోవడానికి ఉంటుంది. బట్ మీకు నార్మల్ సోప్స్ వల్ల ట్యానింగ్ అనేది పోదు కాబట్టి ఫెయిర్నెస్ సోప్ యూజ్ చేయడం వల్ల ట్యానింగ్ అనేది పోయి ఆ మార్క్స్ అనేది తగ్గి బాడీలోకి అనేది మిక్స్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీరు బాడీ లోషన్ రాసినా ఏం రాసినా సరే చక్కగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల మీ స్కిన్ టోన్ అనేది ఈవెన్ టోన్లోకి వస్తుంది. మ్యాక్సిమం మసాజ్ అనేది చేయాలి, ఎందుకంటే మీకు స్కిన్ అనేది లూజ్ అయ్యి టైట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఈ మార్క్స్ అనేది వస్తుంది. కాబట్టి మీకు మసాజింగ్లోనే మ్యాక్సిమం అది క్లీన్ అయిపోవడానికి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.